తిరుమల కల్తీ నెయ్యి కేసులో అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఇవాళ మరో ఇద్దరిని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. A16 సుగంధి, A29 సుబ్రహ్మణ్యంను ఈ నెల 12 వరకు విచారించనున్నారు అధికారులు. వీళ్లను సిట్ కస్టడీకి అప్పగిస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో కస్టడీకి తీసుకుని ప్రశ్నించనున్నారు అధికారులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, చెప్పండి, కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి మరో ఇద్దరు కస్టడీ కూడా ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి కేసులో ఏ విధంగా ముందుకు వెళ్లబోతుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద తిరుమలకి సంబంధించి కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏదైతే అనిమల్ ఫ్యాట్స్ తో కలిసిన నెయ్యిని తిరుమలకి సరఫరా చేసినటువంటి ఆ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ని వీళ్ళందరినీ కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళని విచారణ జరుపుతున్నారు. అయితే ఇందులో మరికొంతమందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో వాళ్ళు సుగంధి, సుబ్రహ్మణ్యం వీళ్ళిద్దరూ ప్రధాన నిందితులుగా ఉన్నారు. అయితే వీళ్ళిద్దరినీ కూడా కోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెల 12వ తారీఖు వరకు కూడా సిట్ అధికారులు విచారణ చేయబోతున్నారు. అయితే ఇందులో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. అప్పట్లో ఉన్నటువంటి ఈఓ ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు, బోర్డు మెంబర్లు, అదేవిధంగా చైర్మన్లని ఇప్పటికే కూడా పలు దఫాలుగా విచారించినటువంటి సిట్ అధికారులు చాలా అంశాలని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అదే స్థాయిలోనే తిరుమలకి సంబంధించి ఆలయం లోపల ఈ ఏదైతే లడ్డూ ప్రసాదాలు తయారు చేసేటటువంటి పోటు కార్మికుల్ని ఇట్లా వీళ్ళందరినీ కూడా విచారణ జరిపారు. అందరి దగ్గర నుంచి కూడా వివరాలు సేకరించిన తర్వాత ప్రధాన నిందితులు, ఇందులో పాతదారులు, సూతదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ప్రధాన నిందితులుగా వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. అందువల్లనే వీళ్ళని 12వ తారీఖు వరకు కూడా విచారణ చేయబోతున్నారు. వీళ్ళ విచారణ తర్వాత మరికొన్ని అరెస్టులు ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇందులో రాజకీయ జోక్యం అనేది చాలా ఇంపార్టెంట్ గా ప్రభుత్వం కూడా భావిస్తుంది. కాబట్టి ఇందులో ఆ ఇన్వాల్వ్మెంట్ ప్రకారమే గతంలో ఈ రకంగా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు ఏదైతే డైరెక్టర్లు ఎవరైతే ఆ కంపెనీకి సంబంధించినటువంటి బోలేబాబా డైరీ డైరెక్టర్లు కావచ్చు, అదేవిధంగానే చెన్నైకి చెందినటువంటి మరికొన్ని కంపెనీలకు సంబంధించిన డైరెక్టర్లతో కుమ్మకే ఈ పెద్ద ఎత్తున వ్యవహారం నడిపించారనేది ప్రధానంగా అభియోగాలు, ఆరోపణల నేపథ్యంలోనే ఈ ఇద్దరు నిందితులను కూడా వాళ్ళు 12వ తారీఖు వరకు విచారణ చేసిన తర్వాత కోర్టుకి నివేదిక ఇచ్చిన తర్వాత మరికొన్ని అరెస్టులు చేసి దాని తర్వాత కేసుని మరికంత దూకుడుగా ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది. సుధా. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ.